రా రా రా. అరవింద్ మాయా, అరవింద్ డాడీ అమ్ములు, ఆగరా. ఒక్క అడుగు ముందుకేసావో వీళ్ళిద్దరిని వేసేస్తా. నో, సమస్య నీకు నాకు, వాళ్ళని వదిలే. మరి నా పిల్లని ఎందుకు చంపావురా? తనేం తప్పు చేసింది? ఇప్పుడు వీళ్ళు చేస్తారు. నొప్పిరా, నీకు నాకు అన్న తేడా ఉండదు, అందరికి ఒకటే. అది నీకు తెలియాలి. ఒక విషయంలో సంతోషపడు, ఈరోజు మీ అమ్మ తమ్ముడు ఇక్కడ లేరు, లేదంటే మీ కుటుంబం మొత్తాన్ని. ప్లీజ్ వాళ్ళని ఏం చేయకు. ప్లీజ్ వాళ్ళని వదిలే. నీ కోపాన్ని నా దగ్గర చూపించు. అందర్నీ పోగొట్టుకుని మందుకు బానిసయ్యాడు. చూసిందంతా నిజమని అనుకోకూడదు. మనసు పెట్టి చూస్తేనే నిజమేంటో తెలుస్తుంది. అందుకు అరవింద్ సరైన ఉదాహరణ. నా పేరు వర్ష, ఈనాడు రిపోర్టర్ని. ఓ, నేను అరవింద్ సార్ని ఒకసారి కలవాలి. ఒకరి గురించి తెలుసుకోకుండా వారి గురించి తప్పుగా మాట్లాడడం తప్పు. కానీ నేను మీ గురించి తెలుసుకోకుండానే తప్పుగా రాసేశాను. ఆ ఆర్టికల్ ఎందుకు రాశానని నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. న్యాయంగా చూస్తే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ కేసుని వదిలించుకుంటే చాలనిపిస్తుంది. లేదు, ఈ కేసుని మీరు తీసుకోవాలి. మీరు కావాలి వద్దని చెప్పడానికి నేను వేస్ట్ గాని కాదు. మీరు బయలుదేరండి. ఈ కేసు కనే కాదు, అన్నింటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది. అదే విధంగానే మీ లైఫ్ కూడా. పోయిన దానికోసం మీ లైఫ్ నాశనం చేసుకోకండి. మాయా ఇంకా మీను ఇంకా నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడం ఆపేస్తే నా గుండె ఆగిపోతుంది. అది కాదు, నేనేమంటున్నానంటే బయలుదేరండి. ఇప్పుడు వెళ్తాను. ఈ 2 రోజుల్లో కనపడకుండా పోయిన పోలీస్ బైక్ లిస్ట్లో రాజేష్ కుమార్ బైకే సార్ అది. అవును సార్. కేసు ఎప్పుడు ఫైల్ అయింది? నేనే సార్, గాజువాక్ ఏరియాలో. నేను బైక్ తీసుకుని వెళ్ళిన వాడు ఇప్పటివరకు రాలేదట సార్. ఈ రోజు ఉదయం ఇక్కడ ఒక బైక్ పడి ఉన్నట్టుగా స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. విచారించి చూస్తే ఇది మా బైకే అని మిస్ అయిన పర్సన్ వైఫే కన్ఫర్మ్ చేసింది సార్.
చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్ని ఎంక్వైరీ చేశాం. ఈ విధంగా యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయినట్టుగా ఎటువంటి రిపోర్టు లేదు సార్. ఈ కమిషనర్కి కాస్త బుర్ర ఉందయ్యా. ఈ వారం 13 మంది కనిపించకుండా పోయారు. ఎవరెవరు మిస్ అయ్యారో అక్కడికంతా వెళ్ళి ఇది సీరియల్ కిల్లర్ కేసు అని చూస్తూ ఉంటే ఇదంతా ఏసీ చూసే పని ఏంటయ్యా? యూజ్లెస్. మిమ్మల్ని మీరే తిట్టుకోకూడదు. లేదు, మీరు కొంచెం తగ్గారనుకోండి, రేషన్ కోట్లో మిమ్మల్ని క్యూలో నిలబడమంటారు. ఇదిగో వస్తున్నాడు చూడు ఇంకొక యూజ్లెస్. చూసావయ్యా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ సేమ్ చేయడానికి మనవాడు ఒక్కడే చాలు. ఆరోగ్యరాజ్, ఎస్ సార్. నాకు ఈ బూట్ ప్రింట్స్ యొక్క డెప్త్ మెషర్మెంట్స్ కావాలి. ఓకే సార్. అరే ఎందుకయ్యా? ఐ థింక్ ఈ బూట్ ప్రింట్స్ మనం వెతుకుతున్న హంతకుడిది. ఏమయ్యా, ఇక్కడ ఎన్నో బూట్ ప్రింట్స్ ఉన్నాయి. అంతెందుకు నా బూట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆ బూట్ ప్రింట్స్ కాదు. ఇలాంటి బూట్స్ని యూజ్ చేసేవాళ్ళు ఈ ఏరియాని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఎవ్వరూ ఉండరు. అది మాత్రమే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చిన బూట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఉన్న ప్రెషర్ కంటే వచ్చినప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఈ ప్రెషర్ని బట్టి చూస్తుంటే ఐ థింక్ హీ వాస్ క్యారింగ్ సంథింగ్. అయితే ఏం జరుగుంటుంది సార్?